ఈరోజు మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం, దేవుని వాక్యమును ధ్యానించుకుని ఆ తరువాత మనందరం కూడా ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. కనుక ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం కొన్ని వచనాలు మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగమును మనము ఒకసారి గమనించినట్లయితే ఈరోజు నా అంశము దీపము వెలిగించెను. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికెనని వారితో చెప్పును కదా. గమనించండి, ఈరోజు ఒక స్త్రీ జీవితములో ఒక నిండుతనమును, ఒక సంపూర్ణతను, ఒక సంతోషమును, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును కలిగినటువంటి స్త్రీలు వారి జీవితములో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, కొనియాడబడే స్త్రీగా ఉంటూ ఉన్నది. అయితే నేడు మనము గమనించినట్లయితే అనేక మంది స్త్రీల జీవితములో మరి సంతోషము లేకుండా పోయెను, ఆరోగ్యము లేకుండా పోయెను, ఆశీర్వాదము లేకుండా పోయెను. ఈ మాటను నేను మీకు చెప్పుటలో కొంత దుఃఖము, బాధ ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావమును బట్టి క్రైస్తవురాలుగా నీవు జీవిస్తూ క్రీస్తును ఆరాధిస్తూ నీ జీవితములో ఉండవలసినటువంటి ప్రార్థనా శక్తి లేకపోవడం, ప్రార్థనా జీవితమును కలిగి ఉండకపోవడం, ప్రార్థనలో నీ యొక్క సమయమును నీవు హెచ్చించకపోవడం, నీవు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులని నేను నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఒక స్త్రీ 10 వెండి నాణ్యములుండగా 10 అనేటువంటి సంఖ్యను సంపూర్ణ సంఖ్యగా మనము చూడవచ్చు. 10 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యం, నిండుతనముకు సాదృశ్యం, ఒక చక్కని జీవితమునకు సాదృశ్యం. 10 అనేటువంటి ఈ సంఖ్య తన జీవితంలో ఉన్నటువంటి పరిపూర్ణతను తెలియపరుస్తూ ఉన్నది. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యమును పోగొట్టుకుంటే అన్ఫార్చునేట్లీ they lost one coin, they lost their happiness,
దేర్ లాస్ దేర్ బ్లెస్సింగ్స్. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నయోమి అని పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీని మనము గమనించినప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది అంటే, నన్ను నయోమి అని పిలవద్దు, ఏమని పిలవండి? మారా. నా పరిస్థితులు మారిపోయింది. ఐ లాస్ ఎవ్రీథింగ్. నా జీవితంలో నేనెన్నో పోగొట్టుకున్నాను. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన యొక్క జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కోల్పోయి దిక్కుమాలినటువంటి జీవితాన్ని జీవిస్తూ బ్రతకలేక, బ్రతుకును భారముగా కొనసాగిస్తూ, ఉన్న కోడలు విడిచిపెట్టలేక, పోలేక, వదలలేక, తనతో ఉంటూ తన జీవితంలో ఎన్నో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు ఆమె అంటది, అమ్మా నీవు కూడా నన్ను విడిచెళ్ళిపో, నేను ఈ వయసులో నీ కొరకు ఇంకొక కుమారుడను కనలేను అంటది. గమనించండి, కనినా కూడా వాడు నీకు ఈడు జోడుగుండడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ నయోమి ఒక మంచి ప్రాంతము నుండి ఒక పనికిమాలినటువంటి ప్రాంతానికి తన ప్రయాణమును కొనసాగించింది, తన ఆలోచనలను కొనసాగించింది, తన పరిస్థితులను అటువైపుకు త్రిప్పుకుంది. ఆమె కోల్పోయింది. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి, అక్క, చెల్లి, అమ్మ, ఇదిగో ఒక సేవకునిగా ఈ ఉదయ కాలమున దేవుడు నాలో ఉంచినటువంటి ఈ మాటలను బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక నాణ్యము పోగొట్టుకుంటే, ఒక జీవితమును పోగొట్టుకుంటే, ఒక మంచి పరిస్థితిని పోగొట్టుకుంటే, ఆ జీవితము ఎంత మరి కష్టముగా ఉంటుందో, ఎంత నష్టముగా ఉంటుందో, ఎంతగా మరి ఆ మనుషులు కుమిలిపోతారో వారికి మాత్రమే తెలుసు. అలాంటి సమయములో స్త్రీవైన నీవు ఏమి చెయ్యాలి? పరిస్థితులు ఎప్పుడు ఒకలాగుండవండి, దయతో గమనించండి. జీవితం అంతా ఎప్పుడు కూడా పూలబాటగానే ఉండదు. ఎన్నో లోయల గుండెల్లాలి, ఎన్నో ముళ్ళును దాటుకుంటూ పోవాలి, ఎన్నో భయంకరమైనటువంటి గాఢాంధకారములో నుండి మనము పోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవునితో నీవు చక్కని సహవాసము చేస్తున్నప్పుడు నీ యొక్క సహవాసములో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి నిన్ను చిగురింపచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ గమనించండి, ఆమె దీపము వెలిగించి, ఆమె దీపమును వెలిగించి 18వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. No one cannot torch my light. ఎవరును నా దీపమును వెలిగించలేరు. నీవు ఒక్కడవే నా దీపమును వెలిగించేవాడవు, నా జీవితమును ఘనపరిచేవాడవు, నా పరిస్థితులను ఆశీర్వాదముగా ఉంచే దేవుడవు. నా దీపమును వెలిగించువాడవు నీవే.
ఈరోజు అనేక మంది దీపాలు ఆరిపోతున్నాయి. దీపము అనే మాటకు 4 అర్థాలు బైబిల్ ఇస్తూ ఉన్నది. మొదటిగా వెలుగు, రెండవదిగా జీవము, మూడవదిగా ఒక చక్కని ఆనందకరమైనటువంటి పరిస్థితులు, నాలుగవదిగా భయము వెళ్ళగొట్టుట. భయమును వెళ్ళగొట్టేది ఏమిటంటే దీపము. ఈరోజు అనేక మంది జీవితాలలో భయము చేత వారు చచ్చిపోతున్నారు. సంతోషకరమైనటువంటి పరిస్థితులను పోగొట్టుకుంటూ జీవమును కోల్పోతున్నటువంటి నేటి క్రైస్తవ తరమా, నేటి క్రైస్తవ స్త్రీ, నీ జీవితములో ప్రార్థననే దీపము లేకపోవడం దురదృష్టకరం. ఈ స్త్రీ ఎప్పుడైతే తాను పోగొట్టుకుంది అని గ్రహించిందో, గమనించిందో, వెంటనే ఆమె ఏమి చేయడం మొదలుపెట్టిందో తెలుసా? దీపము వెలిగించి, దీపము వెలిగించి. దీపము వెలిగించాలి అంటే ఆ దీపమునకు నూనె అవసరం. ఆ నూనె ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనటువంటి ఆయిల్, ఆ ప్రార్థనటువంటి శక్తి, ఆ ప్రార్థనటువంటి ఆ ఉజ్జీవము నీలో ఉన్నప్పుడు నీ దీపమును నీవు వెలిగించగలుగుతావు. ఆ దీపము అనేక మందికి జీవమునిచ్చిద్ది, వెలుగునిచ్చిద్ది, ఆనందమునిచ్చిద్ది, భయమును పోగొట్టిద్ది. ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ తైలాభిషేకం, ఆ ప్రార్థనా శక్తి నీవు కలిగి ఉన్నట్లయితే నీ దీపమును నువ్వు వెలిగించడానికి ప్రార్థననే నూనె అవసరం. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కని మాటను మనము గమనించవచ్చు. మనందరికి తెలిసినటువంటి అంశం అది. మరి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు చక్కగా తమ దీపములకు కావలసినటువంటి, దివిటీలకు కావలసినటువంటి నూనెను తీసుకున్నారు, సిద్ధం పడి వచ్చారు. ఇదిగో బుద్ధి లేని కన్యకలు వారి దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె సరిపోయినంత తెచ్చుకోలేకపోయారు. నూనె ప్రార్థనకు సాదృశ్యం. నూనె నీ సహవాసములో వెలుగుచున్నటువంటి ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థనా శక్తిని నీవు కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రార్థనా జీవితమును నీవు కలిగి ఉన్నప్పుడు నీ దీపములు ఆరిపోవు. నీ దీపములు వెలుగుతూ అనేక మందికి వెలిగిస్తూ ఉంటాయి. గమనించండి, ఈరోజు నీ కుటుంబములో ప్రార్థనా శక్తి ఉందా? ప్రార్థన ఉందా? పరిశుద్ధ గ్రంథములో మనం చూచినట్లయితే బాప్తిస్మమిచ్చు యోహాను గురించి చక్కని సాక్ష్యము చెప్పబడుతూ ఉంది. అతడు వెలుగుచ్చు అనేక మందికి వెలుగిచ్చాడు. వెలుగుచ్చు, వెలుగుచ్చు. ఈరోజు నీవు నేను వెలుగుచున్నామా లేదా? ఈరోజు మనం వెలగకపోతే దానికి కారణం ఏమిటి అంటే మనలో లోపించిన ప్రార్థన. మనము కోల్పోతున్న నూనె. ఇదిగో బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మా ఇదిగో మా నూనె అయిపోయింది, ఇదిగో మాకు కొంచెము నూనె ఇవ్వండి, కొంచెము నూనె మాకి ఇవ్వమంటూ అంటున్నారు. చూడండి 8వ వచనములో చూసినట్లయితే దివిటీలను చక్కబరిచిరి కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడి.
మా దివిటీలు ఆరిపోతున్నాయి. వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. మేము సమస్తమును పోగొట్టుకుంటున్నాం. మా జీవితంలో ఆనందమును పోగొట్టుకుంటున్నాం. మా జీవితంలో జయమును పోగొట్టుకుంటున్నాం. మా జీవితంలో ఒక చక్కని పరిస్థితులను పోగొట్టుకుంటున్నాం. ఇదిగో మీ ప్రార్థనని నూనెను మాకియండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నూనెను ఎవరిది వారి వెలిగించుకోవాలి. మీ ఆనందం మీ చేతుల్లో ఉంది. మీ ప్రార్థన, మీ నూనె మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనల్లోనే ఉంది. ఈరోజు అనేక మంది రోగులైపోతున్నారు. ఈరోజు అనేక మంది బలహీనులైపోతున్నారు. ఈరోజు అనేక మంది ప్రార్థనలో కుంటుబడిపోతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. సమయమందును అసమయమందును దేవుని సన్నిధిని అనుభవించమని. మనము దేవుని సన్నిధిలో ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనములో, దీపమును వెలిగించి ఆ దీపమును దీపస్తంభము మీద పెడతారు, మంచము కింద కొంచెము క్రింద పెట్టరు. God has put you up. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అంటే బి ఏ లైట్. నీవు దీపము వలె వెలగాలి. నీవు దీపమును పోలి నడుచుకోవాలి. ఒక దీప స్తంభము మీద నిలవబడినట్లు ఒక దీపము వలె నీవు అనేక మందికి వెలిగించువాడిగా నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థననే నూనెతో నిన్ను నీవు నింపుకో. ప్రార్థన చేత నిన్ను నీవు బలపరుచుకో. ప్రార్థన బలమైనటువంటిది. ప్రార్థన శక్తివంతమైనటువంటిది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరి, అమ్మా, చెల్లి, అక్క, నీ జీవితంలో నూనె అనే ప్రార్థన లేకపోతే నీవు చాలా పోగొట్టుకుంటావు. నీవు చాలా నష్టపోతావు. నీవు చాలా కోల్పోతావు. దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, దేవునితో ముఖాముఖిగా గడుపుటకు, దేవునితో నీ యొక్క సంభాషణను చేయుటకు నీవు సమయమును హెచ్చించుకుని దేవుని సన్నిధిలో నీవు గడిపితే తప్ప నీ జీవితములో నీవు పోగొట్టుకున్న వాటిని నీవు పొందుకోలేవు. దయతో గమనించి ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక.